తమిళ స్టార్ నటుడు డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ గురువారం ఉదయం చెన్నైలో ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కెప్టెన్ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ భేటీ అయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై లోకేష్ స్పందిస్తూ, గతంలో మంగళగిరిలో ఓడిపోయినా నేను ఈ నియోజకవర్గాన్ని వీడలేదు. గత 4.5 ఏళ్లుగా ఇక్కడ ప్రజల మనసులు గెలుచుకున్నానని భావిస్తున్నా. మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేస్తా అని కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కార్మిక సంఘాలు, సిఐటియు నేతృత్వంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఆర్డీఓ కేవలం ఇక్కడ లంచం తీసుకుని వెళ్లడానికే వచ్చినట్టుగా అనిపిస్తుందని, న్యాయం చేకూర్చడంపై ఎటువంటి శ్రద్ధ, ఆసక్తి చూపడం లేదని తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కొరిసపాడు మండలంలోని ప్రజలందరూ కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని మేదరమెట్ల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రెడ్డి మీడియా ప్రకటన తెలియజేశారు. జగ్గైపేటలో అంగన్వాడీలో ఆందోళనకు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 3 అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 లక్షల విలువైన 100 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ పవార్ తెలిపారు. మలక్పేటలో ప్రజాపాలన దరఖాస్తు నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సందర్శించారు. దరఖాస్తులు ఇవ్వడం లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేపట్టిన నిర్వాధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా కట్టల్ మండలం మక్తమాదరం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఆముదాల వలస బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదుల విధులను బహిష్కరించి నిరసన చేపడుతున్న విషయం విదితమే. గురువారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మెగా డిఎస్సి కోసం కర్నూలులో నిరుద్యోగులు గురువారం కదం తొక్కారు. మంత్రాలయం నియోజకవర్గం నుండి నిరుద్యోగుల నిరసన కార్యక్రమానికి కర్నూలుకు భారీగా తరలి వెళ్లారు. కర్నూలులో ప్రధాన రహదారి వెంబడి మెగా డిఎస్సి విడుదల చేయాలని నినాదాలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నమోదులో శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ శ్రేణులు అద్భుతంగా పనిచేస్తున్నారని మంగళగిరి నియోజకవర్గ సమీక్ష సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడలు ఆడాలని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో కాకినాడ సీపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను వారు ప్రారంభించారు. సమగ్ర శిక్ష, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలనే నినాదాలతో శ్రీకాకుళం స్థానిక ఎన్జీఓ హోం ఆవరణలో ప్రారంభమైన సమ్మె పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రాంతంలో మానవహారంతో గురువారం సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగుల నిర్వాధిక 9వ రోజు తమ నిరసనకు తెలియజేశారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజు తదితరులు పార్టీ జెండాలు ఎగురవేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కోనసీమకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విచ్చేశారు. పురవీధులలో కార్యకర్తలు అంతా నూతన ఉత్సాహంతో బైక్ ర్యాలీ చేస్తూ అఖండ స్వాగతం పలికారు.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల పాలిట యమపాసంలా మారిందని మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి మండిపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్పందించారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి గెలుపునకు కృషి చేస్తానని జనసేన నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ లోకం మాధవి వెల్లడించారు. రహదారి సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. నర్సీపట్నంలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న సామాజిక సాధికార బస్ యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విజ్ఞప్తి చేశారు. బహదూర్పుర నియోజకవర్గంలోని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్రాలను హైదరాబాద్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. కిషన్ బాగ్ డివిజన్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు కేంద్రాలను డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ హుసేన్ పాషా పరిశీలించారు.